హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిజిక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మనకు ఈ ఫిజిక్స్లో తెలుసుకున్నట్టయితే మనకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది ఫస్ట్ లెసన్. ఈ యూనిట్ నుంచి అయితే మనకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనకు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ అయితే 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఫస్ట్ టాపిక్ తెలుసుకుంటే యూనిట్స్ అండ్ సెకండ్ వచ్చి డైమెన్షన్స్. ఈ యూనిట్స్లో అయితే కన్నా మనకు ఫస్ట్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం బేసిక్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ యూనిట్ అంటే ఏందో తెలుసుకుందాం. యూనిట్ ఈజ్ ఏ స్టాండర్డ్ మెజర్మెంట్. స్టాండర్డ్ మెజర్మెంట్ అంటే మనము ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వెయిట్ ఈజ్ ఇన్ కేజీ అంటాం. అంటే వెయిట్ అనేది ఎంతో కొలుస్తాం, కేజీ ద్వారా కొలుస్తాం. అలాగే మనం ఎగ్జాంపుల్కి టెంపరేచర్ తీసుకున్నాం అనుకో, టెంపరేచర్ అనేది 230 కెల్విన్స్ అలా చెప్తాం. అంటే కెల్విన్ అనేది అదొక యూనిట్. అలా అయితే కనుక మనం చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు కరెంట్ తీసుకున్నాం అనుకో, కరెంట్ అనేది 2 amperes 3 amperes అలా చెప్తాం. ఇలా యాంపేర్స్ అనేది ఏంది, అది వచ్చి మనకు యూనిట్. ఇలా యూనిట్స్ అనేటివి మనకు ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసి మనం అయితే కన్నా మనం ఫిజిక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం గైస్. ఇప్పుడు మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేది తెలుసుకుందాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మనకు ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్. అంటే మనకు ఇవి ఏ క్వాంటిటీ మీద అయితే కన్నా మనకు డిపెండ్ కాకుండా ఉంటాయి. అలాంటి వాటినే మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. మనకు ఫిజిక్స్లో అయితే కన్నా 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే ఉన్నాయి. మనం వాటి గురించి అయితే తెలుసుకుందాము. గాయస్, మనకు ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీ వచ్చేసి లెంత్ అనేది మనం దేంతో మెజర్ చేస్తాం, మీటర్స్ ద్వారా మెజర్ చేస్తాం. అంటే మనకు లెంత్కి వచ్చి సింబల్ ఏంది మీటర్ని వచ్చి మనం ఎలా డినోట్ చేస్తామంటే ఎమ్ ద్వారా డినోట్ చేస్తాం. నెక్స్ట్ మాస్కి వచ్చి యూనిట్ వచ్చి కేజీ. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం, కేజీ ద్వారా డినోట్ చేస్తాం. నెక్స్ట్ టైంకి వచ్చి యూనిట్స్ సెకండ్స్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఎస్ ద్వారా డినోట్ చేస్తాం. నెక్స్ట్ కరెంటుకి వచ్చి యాంపేర్ని వచ్చి మనం ఎలా డినోట్ చేస్తాం, ఏతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ టెంపరేచర్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే కెల్విన్ ద్వారా డినోట్ చేస్తాం, కే అంటాం. నెక్స్ట్ ఇంటెన్సిటీని మనకు యూనిట్స్ వచ్చి క్యాండిలాని ఎలా డినోట్ చేస్తామంటే సిడి ద్వారా డినోట్ చేస్తాం. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది మనం దానికి యూనిట్స్ వచ్చి మనం మోల్ని వచ్చి ఇలా డినోట్ చేస్తాం, ఎంఓఎల్ అని. మనకి వచ్చి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ చేసి మనము అన్ని యూనిట్స్ అనేది మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి మనం డిరైవ్ చేసుకుంటే మనకు వచ్చి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి రావడం జరుగుతాయి. దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే కాంబినేషన్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేది కంబైన్ చేసినప్పుడు మనకు ఫామ్ అయ్యేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇప్పుడు మనకు అవి ఎలా ఫామ్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏరియా తీసుకున్నట్లయితే ఏరియాకి మనకు యూనిట్స్ ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. లెంత్ని దీంతో డినోట్ చేస్తాం. లెంత్ని వచ్చి మీటర్ అంటాం. నెక్స్ట్ బ్రెడ్త్ని వచ్చి మీటర్స్. ఇప్పుడు మనకు ఏరియా ఫార్ములా ఏంది, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో మనకు మీటర్ ఇంటూ మీటర్ కలిపితే మనకు మీటర్ స్క్వేర్ అనేది యూనిట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వాల్యూమ్ తీసుకున్నట్లయితే లెంత్ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. మనకు లెంత్కి మీటర్స్, బ్రెడ్త్కి మీటర్స్ అండ్ హైట్కి మీటర్స్. మనం లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేస్తే మనకు మీటర్ క్యూబ్ అనేది యూనిట్స్ అనేవి వాల్యూమ్కి వస్తాయి. నెక్స్ట్ స్పీడ్కి మనం ఎలా చెప్పుకోవచ్చు, స్పీడ్కి యూనిట్స్ వచ్చి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం అంటాం. అంటే మనకు డిస్టెన్స్ ఎంతో మెజర్ చేస్తాం, మీటర్స్తో మెజర్ చేస్తాం. నెక్స్ట్ టైం వచ్చి సెకండ్స్. డిస్టెన్స్ పర్ టైం మనకు మెజర్ చేస్తే మనకు వచ్చి స్పీడ్కి వచ్చి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ కూడా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే మనకు డిస్ప్లేస్మెంట్ని మనం దేంతో మెజర్ చేస్తాం, మీటర్స్ ద్వారా మెజర్ చేస్తాం. నెక్స్ట్ టైం వచ్చి సెకండ్స్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై అంటే మనము ఎంత టైంలో మనం ఎంత డిస్టెన్స్ అనేది మనం వెళ్ళాము అనేదాన్ని వెలాసిటీ అంటాం. దీనికి యూనిట్స్ వచ్చి మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఫోర్స్ తీసుకున్నట్లయితే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంటే వెలాసిటీకి మనకు ఫార్ములా అయింది మీటర్ పర్ సెకండ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే మీటర్ సెకండ్ పర్ సెకండ్. మనకు మీటర్ సెకండ్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం డెన్సిటీ అంటే ఏంది, కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటే మాస్ ఇంటూ వాల్యూమ్, మాస్ పర్ వాల్యూమ్ అంటాం. ఇప్పుడు మనకు మాస్ వచ్చి కేజీలో డినోట్ చేస్తాము అండ్ వాల్యూమ్ వచ్చి మీటర్ క్యూబ్లో డినోట్ చేస్తాం. సో మనకు వచ్చి డెన్సిటీ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనం యూనిట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్
గాయస్ మనం ఇప్పుడు ఎస్ఐ యూనిట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఎస్ఐ యూనిట్స్ అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్ఐ యూనిట్స్ మీద మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఐ యూనిట్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్స్ అంటాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్స్లో మనకు దేని మీద డిపెండ్ అయ్యి అంటే లెంత్, మాస్, టైం మీద డిపెండ్ అయ్యి ఎస్ఐ యూనిట్స్. మనం ఫస్ట్ మనకున్న ఎస్ఐ యూనిట్స్లో చూసుకున్నట్లయితే సిజిఎస్ యూనిట్స్. సిజిఎస్ అంటే లెంత్, సి అంటే సెంటీమీటర్స్, నెక్స్ట్ మాస్ వచ్చి గ్రామ్స్, ఎస్ వచ్చి సెకండ్స్. సిజిఎస్ అంటే సెంటీమీటర్స్, గ్రామ్స్ అండ్ సెకండ్స్ అనేది మనకు సిజిఎస్ యూనిట్స్. నెక్స్ట్ ఎఫ్పిఎస్ అంటే ఫూట్, పౌండ్, సెకండ్. ఈ ఫూట్, పౌండ్, సెకండ్ అనేది ఎస్ఐ యూనిట్స్ ఫర్ ఎఫ్పిఎస్. నెక్స్ట్ ఎంకేఎస్ అంటే మీటరు, కేజీ, సెకండ్ అని ఈ మీటరు, కేజీ, సెకండ్ అనేది మనకు వచ్చి ఎఫ్పిఎస్ యూనిట్స్ అనమాట, ఎంకేఎస్ యూనిట్స్. ఎం అంటే మీటరు, కే అంటే కేజీ, ఎస్ అంటే సెకండ్. మనం ఎస్ఐ యూనిట్స్ని మ్యాక్సిమం మనం దేంతో కొలుస్తామంటే ఎంకేఎస్తోనే కొలుస్తాము. సో మనకు ఎస్ఐ యూనిట్స్ అంటే ఎవరు అంటే అని చెప్పాలి, మనం ఎంకేఎస్ అని చెప్పాలి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్ అన్నాడంటే మనం వచ్చి మీటర్ అనే చెప్పాలి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్ అన్నాడంటే మనం వచ్చి కేజీ చెప్పాలి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ టైం అంటే సెకండ్స్ అని చెప్పాలి. మనకు ఎస్ఐ యూనిట్స్ మ్యాక్సిమం దేని మీద డిపెండ్ అయ్యంటే ఈ ఎంకేఎస్ యూనిట్స్ మీద డిపెండ్ అయ్యాయి కదా. ఓకే, మనము యూనిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది అయితే మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఎగ్జాంపుల్కి నేను ఏరియా తీసుకున్నాను గాయస్. ఇప్పుడు ఏరియాకి వచ్చి మనకు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు ఇది ఉంది కదా, మనకు దీంట్లో లెంత్ వచ్చి ఇది, బ్రెడ్త్ వచ్చి ఇది అనుకున్నాం. ఇప్పుడు లెంత్ని వచ్చి మనం మీటర్తో డినోట్ చేస్తాము, బ్రెడ్త్ని వచ్చి మీటర్స్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఏరియాకి ఫార్ములా ఏమొస్తుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి ఎం ఇంటూ ఎం. సో మనకు మీటర్ స్క్వేర్ అనేది ఏరియాకి యూనిట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం వాల్యూమ్కి అయితే యూనిట్స్ డినోట్ చేద్దాం. వాల్యూమ్ వచ్చి లెంత్, బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. ఇప్పుడు మనకు లెంత్, బ్రెడ్త్ ఇంటూ హైట్ చేస్తే లెంత్ని వచ్చి మీటర్స్తో డినోట్ చేస్తాం, బ్రెడ్త్ని వచ్చి మీటర్స్తో డినోట్ చేస్తాం, హైట్ని వచ్చి మీటర్స్తో డినోట్ చేస్తాం. మనకి ఇప్పుడు వాల్యూమ్కి యూనిట్స్ ఏమొస్తాయి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో మనకు వచ్చి మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ చేస్తే మీటర్ క్యూబ్ అనేది వాల్యూమ్కి అనేది యూనిట్స్ వస్తాయి గైస్. ఇప్పుడు మనం ఫోర్స్కి వచ్చి యూనిట్స్ అనేది మెజర్ చేద్దాం. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ని దేంతో డినోట్ చేస్తాం, కేజీతో డినోట్ చేస్తాం. సో యాక్సలరేషన్కి ఫార్ములా ఏంటంటే యూనిట్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ దేంతో డినోట్ చేస్తాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. వెలాసిటీకి మనకు ఫార్ములా తెలుసు, వెలాసిటీకి ఎంత, మీటర్ పర్ సెకండ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చి మనకు యాక్సలరేషన్కి వస్తుంది. సో ఇప్పుడు మనకు ఫోర్స్కి మనం యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం. దీన్నే మనం న్యూటన్ అని కూడా అనొచ్చు. మనకు ఈ సింబల్ని వచ్చి మనం న్యూటన్ సింబల్ని వచ్చి క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం, ఎందుకంటే ఇది ఒక సైంటిస్ట్ నేమ్ కాబట్టి మనం సైంటిస్ట్ నేమ్స్ అన్నిటిని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు యాక్సలరేషన్ అనేది మనం యూనిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్సలరేషన్ అంటే వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం, అంటే వెలాసిటీ పర్ టైం. మనకి ఇప్పుడు యాక్సలరేషన్కి ఫార్ములా ఏమొస్తుంది, వెలాసిటీకి వచ్చి మీటర్ పర్ సెకండ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకు రావడం జరుగుతుంది. గాయస్ ఇప్పుడు వెలాసిటీ చూసుకున్నట్లయితే మీటర్ పర్ సెకండ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనేది మనం మీటర్స్తో మెజర్ చేస్తాము. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్ పర్ సెకండ్ వస్తుంది మనకు. సేమ్ యాజ్ స్పీడ్ అంటే డిస్టెన్స్ పర్ టైం. డిస్టెన్స్ని వచ్చి మనం మీటర్తో మెజర్ చేస్తాము, టైంని వచ్చి సెకండ్స్తో మెజర్ చేస్తాం. సో స్పీడ్ వచ్చి మీటర్ పర్ సెకండ్ యూనిట్స్ వస్తుంది. ఓకే గైస్, దట్స్ ఆల్. మనం యూనిట్స్ అయితే కన్నా మనం ఇలా అయితే కనుక్కోవచ్చు. యూనిట్స్ ఫైండ్ అవుట్ చేసేది ఎస్ఐ యూనిట్స్. అలాగే మనకు ఈ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద అయితే మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో మీరు ఖచ్చితంగా వీటిని ఫాలో అయ్యి ఈజీగా అయితే మార్క్స్ స్కోర్ చేయండి గైస్. ఈ సెట్లో అయితే ఈజీగానే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈజీగా 25 అవుట్ ఆఫ్ 25 అయితే స్కోర్ చేసుకోవచ్చు గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి గైస్.